బాపట్ల జిల్లా ఎస్పీ ఆదేశాలు. బాపట్ల సబ్ డివిజన్ డీఎస్పీ చంద్రమౌళి సూచన మేరకు బాపట్ల రూరల్ సిఐ హరికృష్ణ నేతృత్వంలో వెదుళ్లపల్లి ఎస్ఐ వెంకటేశ్వర్లు సిబ్బందితో కలిసి ప్రత్యేక తనిఖీ నిర్వహించారు. ఈ క్రమంలో వెదుళ్లపల్లి గ్రామంలోని వడ్డెరపాలెం ఎదురుగా ఉన్న హిందూ శ్మశాన వాటిక సమీపంలో గంజాయి విక్రయాలు జరుగుతున్నట్లు వచ్చిన విశ్వసనీయ సమాచారం మేరకు పోలీసులు దాడి చేపట్టారు. దాడిలో గంజాయి విక్రయిస్తున్న 4 వ్యక్తులను అదుపులోకి తీసుకుని వారి వద్ద నుండి సుమారు 200 గ్రాముల గంజాయితో పాటు ఒక టీవీఎస్ స్కూటీని స్వాధీనం చేసుకున్నారు. సోమవారం వెదుళ్లపల్లి పోలీస్ స్టేషన్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో బాపట్ల రూరల్ సిఐ హరికృష్ణ మాట్లాడారు. అరెస్టు చేసిన 4 కోర్టులో హాజరుపరుస్తామని తెలిపారు. గంజాయి అక్రమ రవాణా, విక్రయాలు లేదా మత్తులో అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడ్డ వారిపై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ప్రజలు తమ పరిసరాల్లో గంజాయి విక్రయం లేదా అక్రమ కార్యకలాపాలపై సమాచారం ఉంటే వెంటనే పోలీసులకు తెలిపాలని, సమాచారం అందించిన వారి వివరాలని పూర్తిగా గోప్యంగా ఉంచుతామని సిఐ హరికృష్ణ తెలిపారు. నిన్నటి రోజున బాపట్ల జిల్లా ఎస్పీ గారైన బి ఉమామహేశ్వర్ ఐపీఎస్ గారి యొక్క ఉత్తర్వుల మేరకు బాపట్ల డిఎస్పీ గారైన చంద్రమౌళి గారి యొక్క అదే సూచనల మేరకు వెదులుపల్లి ఎస్ఐ గారికి రాబడిన సమాచారం మేరకు వెదులుపల్లి వడ్రపాలెం గ్రామానికి ఎదురుగా ఉన్న హిందూ శ్మశాన వాటికలో 3 వ్యక్తులు గంజాయి కలిగి ఉన్నారనే సమాచారం మేరకు వెదులుపల్లి ఎస్ఐ గారు, వారి సిబ్బంది, మధ్యవర్తులు మరియు క్లూస్ టీం వెళ్ళేసేసి వారిని అదుపులో తీసుకొని చెక్ చేయగా వాళ్ళ దగ్గర వచ్చేసి 3 గంజాయి ప్యాకెట్లు దొరికినాయి. వెంటనే వారిని ఈ గంజాయి ప్యాకెట్లు ఎక్కడ వినంగా వారు వచ్చేసి వెదులుపల్లి కుప్పలమెట్టకు చెందిన దేవి ఏడుకొండల వద్ద ఇవి కొనుక్కోవటం జరిగిందని చెప్పారు. ఆ పక్కనే ఉన్న దేవి ఏడుకొండల ఇంటి దగ్గరికి వెళ్ళేసేసి అక్కడ కూడా వెరిఫై చేయగా అతని పొజిషన్లో ఆ స్కూటీలో ఒక 15 ప్యాకెట్లు గంజాయి ప్యాకెట్లు దొరికినవి. వెంటనే వీరందరిని అదుపులోకి తీసుకొని ఈ నలుగురైన దేవిరెడ్డి ఏడుకొండల రెడ్డి, పేరం సాయిచందు, అలాగే వచ్చి దేవరకొండ హేమంత్ కుమారు, రావినూతుల అచ్యుత్ కుమారు, ఈ 4గురిని అదుపులోకి తీసుకొని వీరి దగ్గర నుంచి ఒక 600 రూపాయల డబ్బులు, ఒక 18 ప్యాకెట్స్ సుమారు 200 గ్రాముల పైన గంజాయి, ఒక స్కూటీ, 4 సెల్ ఫోన్లు సీజ్ చేసి ఈరోజు వీళ్ళని రిమాండ్కి పంపడం జరుగుతుంది. అలాగే వచ్చేసేసి ఈ కేసులో కరెక్ట్ సమాచారం తీసుకొని సమర్థవంతంగా వ్యవహరించిన వెంకటేశ్వర్లు వాళ్ళ సిబ్బందికి ఎస్పీ గారు ప్రత్యేకంగా అభినందించడం జరిగింది. తల్లిదండ్రులకు కూడా ఒక విజ్ఞప్తి, మీ పిల్లలు ఏం చేస్తున్నారో ఒకసారి చూస్తూ ఉండండి. వీళ్ళలో చాలామంది కూడా ఫస్ట్ టైం వచ్చి అట్లా చేసేసి తర్వాత ఇప్పుడు వాళ్ళు దానికి బానిసలుగా అలవాటు పడి ఉన్నారు. కాబట్టి ఈ గంజాయి గురించి ఎక్కడ సమాచారం ఉన్నా, ఎక్కడ మీకు అనుమానాస్పదంగా పలానా దగ్గర ఇట్లా వాళ్ళ బిహేవియర్ ఇలా ఉందన్న మాకు సమాచారం ఇచ్చినా వెంటనే మేము రెస్పాండ్ అవ్వగలము. 112 కాల్ చేసినా లేదా మా ఎస్ఐ గారికి ఫోన్ చేసినా, మాకు ఫోన్ చేసినా కూడా మేము వెంటనే రెస్పాండ్ కాగలము. వీటి మీద ఎవరైనా అమ్మినా కూడా వీటిని ఏదైనా చేసినా వాళ్ళ మీద కఠినమైన చర్యలు తీసుకొని వాళ్ళ మీద పిట్ అండ్ డిపిఎస్ కేసులు, పీడీ యాక్ట్లు కూడా పెట్టాము. ఇంకా కూడా ఇప్పుడు ప్రస్తుతం కూడా పెట్టే పరిస్థితి కూడా ఉంటుంది. థ్యాంక్ యూ.